కార్యక్రమాలే కానీ 20 సంవత్సరాల నుంచి కూడా లేదు. కానీ అలాంటిది ఇప్పుడు ఇక్కడ దక్షిణ బస్తర్ నుంచి ఇడుమ అక్కడికి ఎందుకు పోతాడు? ఓ ప్రశ్న వస్తుంది కదా. తనకు ఆల్రెడీ ఇప్పుడు సౌత్ బస్తర్లో బట్ట ప్రజలు అనుకూలంగా తనకు అనుకూలంగా ఉన్నారు. ఇక్కడ ఈ వివిధ దళాలని వీటిని అన్నింటినీ వదిలిపెట్టి ఈ ప్రజలను వదిలేసిండు, ఈ ప్రాంతాన్ని వదిలేసిండు, తనకు తెలిసిన ప్రాంతాన్ని వదిలేసి అసలు తనకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. తనకు మాత్రమే కదా, అందులో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు. అందులో ఉన్న వాళ్ళు ఎవరు చనిపోయిన వాళ్ళు కూడా అక్కడ ఏ సంబంధం లేకుండా అక్కడికి ఎందుకు పోతారు? మళ్ళీ ఇక్కడి నుంచి పోవాలంటే కనీసంగా వాళ్ళు నది దాటి, రోడ్డు దాటి, పోలీస్ స్టేషన్లు దాటి, మైదానాలు దాటి వాళ్ళు పోవడానికి నెల రోజులు పడుతుంది. కాబట్టి ఎట్లా పోతాడు? కాబట్టి జరగని ముచ్చట. తర్వాత ప్రజలు ఏమంటున్నారు? అక్కడ దక్షిణ బస్తర్ ప్రజలు వాళ్ళు అక్టోబర్ 28, 29 ఫస్ట్ వరకు కూడా చూసిన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు మేము చూసినాము, ఇడుమ దాదాని ఇక్కడే చూసినాము. కాబట్టి ఇదంతా కూడా అనుమానాస్పదమైన విషయాలు ఇవన్నీ. ఇది మాత్రమే కాదు, ఇంకా మరొక విషయం. విజయవాడలో బట్ట 40-50 మంది దొరికిండ్రు, చుట్టుపక్కల పరిసరాలు దొరికిండ్రు. వాళ్ళు దొరికిండ్రు అనేది ఏందో, వాళ్ళు దొరకడానికి ఇడుమకు సంబంధం ఉన్నది. ఆల్రెడీ మావోయిస్టు పార్టీ కూడా ఒక ప్రకటన చేసింది. ఇడుమ హాస్పిటల్కి పోయినప్పుడు హాస్పిటల్ లోపల 15వ తారీఖు లేదా 13వ తారీఖు వాళ్ళని పట్టుకొని బుట్టకు వెనుకౌంటర్ చేసింది కూడా మావోయిస్టు పార్టీ ప్రకటించింది. తర్వాత ఇంకా మనం పోల్చుకుంటే మావోయిస్టు పార్టీ గతంలో బట్టినే అంటే కొంతమందిని అనారోగ్యంగా ఉన్న వాళ్ళు లేకపోతే ఇక్కడ సాధ్యం కాదనుకున్న వాళ్ళు సెటిల్ చేయాలనుకున్నారు. 6 నెలలు ఏడాది బయట ఉండాలని కూడా వాళ్ళు నిర్ణయించిన ఒక అవగాహన ఉంది, ఒక సర్క్యులర్ ఉంది. కాబట్టి ఇప్పుడు గమనించినప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళకు గాయాలు ఏది కరిగుట్టలో, నేషనల్ పార్క్లో, మరో చోట వివిధ ఎన్కౌంటర్లో పట్ట కూడా ఏంటంటే వాళ్ళు గాయాలైన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ హాస్పిటల్లో చేర్చడము, 6 నెలలు బయట ఉంచడము అనే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇడుమాకు కూడా కొంత అనారోగ్యం కూడా ఉంది. కాబట్టి ఈ మొత్తం పరిస్థితి దృష్ట్యా ఏంటంటే వాళ్ళు మోసపోయిన వాళ్ళు అంటే ఎవరైతే ఆ వెహికల్లో చేరవేసినరో అంటే ఇక్కడి నుంచి గొల్లపల్లి నుంచి ఏది ఇక్కడ అంటే గొల్లపల్లి అంటే భద్రాచలము చెర్ల మధ్యలో ఉంటుంది. అది దండకారణ్యమే, ఛత్తీస్గఢ్కి సంబంధించిందే. కాబట్టి ఇక్కడి నుంచి ఏంటంటే వీళ్ళు అంటే వెహికల్ ద్వారా బహుశా కారో లేకపోతే ఏదో వ్యాన్ ద్వారా వీళ్ళు 2-3 దఫాలుగా 3-4 దఫాలుగా కూడా ఏంటంటే వీళ్ళు విజయవాడకు పోయినరు. లాస్ట్కి ఇడుమ వచ్చిన తర్వాత మొత్తం ఇడుమ ఎప్పుడైతే వచ్చిండో అంటే 10 ఇప్పుడు మనకు విజయవాడ నుంచి కూడా వాళ్ళు చెప్తున్నారు కదా 10-15 రోజుల కాంచి అక్కడ ఉన్నారన్నది. కాబట్టి వాస్తవం ఏంటది అది. కాబట్టి ఇడుమ ఎప్పుడైతే అక్కడ చేరిండో మొత్తం పట్టేసి ఇంట్రాగేట్ చేసి 15వ తారీఖు కనుక పట్టుకుంటే వాళ్ళు ఇంట్రాగేట్ చేసిందంటే వాళ్ళు చంపేసి చిత్రహింసలు పెట్టి చంపారు వాళ్ళు. సార్ అయితే ఇడుమ చనిపోయి ఏదైతే ఇప్పుడు అనుమానాలు మీరు చెప్తూ ఉన్నారో